తాగిన కోతి నేను, నెక్కై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూస్ కొంచెం టైట్ నేను, వారం పెంచుకున్న టైట్ నేను, శనివారం రచ్చకున్న నైట్ నేను, కొంచెం రాక్ కొంచెం రైట్ నేను. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appalakshmi. Come to the party, Subbalakshmi. Come to the party, Appalakshmi. Hi, hello, good evening and welcome to Patas Full to Bindas. ఈ రోజు పటాస్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్న ముగ్గురు కమెడియన్స్ ఎక్స్ప్రెస్ హరి, బల్వీర్ సింగ్ అండ్ యూట్యూబ్ స్టార్ దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా, అంతా అయిపోయింది అని తెలిసినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ఆశ ఉంటుంది. అలాంటి సందర్భాలు ఏది? నా పేరు శ్రీహరి. శ్రీహరి గారు సరే మ్యానరిజం నువ్వే చెప్పు. అగ్ని జమదగ్ని అనునా ఒకసారి. అగ్ని జమదగ్ని అది అలా రావాలి. అబ్బాయిలందరూ అగ్ని జమదగ్ని చెప్పాలి, అమ్మాయిలందరూ శ్రీముఖి అగ్గి పెట్టుందా. ఒక్కసారి మా సుధాకర్ అంటాడు శ్రీముఖి అగ్గి పెట్టుందా. పెద్ద నాన్న నువ్వు అమ్మాయి కాదు పెద్ద నాన్న. మన తోటి గర్ల్ ఫ్రెండ్స్ మొత్తం కాలేజీ సినిమాకి వెళ్తే ఒక్కసారన్నా తోడిగిన మనల్ని పిలవరా అని చిన్న ఆశ. నువ్వు సారీ కట్టుకొని లంగవని కట్టుకొని టిక్ 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 అయిపోతే మా నెక్స్ట్ అగ్ని జమదగ్ని అగ్ని జమదగ్ని అగ్ని జమదగ్ని. చెప్తున్నాను ఆన్సర్. శ్రీముఖి గారు గెటప్ సీన్ లవ్ చేస్తున్నా అని తెలిసినా కూడా రవికి ఒక చిన్న ఆశ నాకు పడదా అని. నెక్స్ట్ శ్రీముఖి అగ్గి పెట్టుందా, శ్రీముఖి అగ్గి పెట్టుందా, మీ దగ్గర సీక్రెట్ ఉందా? పెళ్ళైనా కూడా వంట రాకపోయినా హస్బెండ్ చేసి పెడతాడని ఒక చిన్న ఆశ. నెక్స్ట్ అగ్ని జమదగ్ని. ఎవరున్నారా? చెప్పు ఆన్సర్ చెప్పు. సన్నీ లియోన్ మూవీకి వెళ్ళినప్పుడు క్లైమాక్స్ వరకు ఒక చిన్న బిట్ ఉంటే మన ఆశ. నెక్స్ట్ అగ్ని జమదగ్ని అగ్ని జమదగ్ని. కోసుకున్నావు కదా మొత్తం. ఆన్సర్ చెప్పు. పటాస్ షో మొత్తం అయిపోయి అందరు వెళ్ళిపోతుంటే శ్రీముఖి అక్క రవి అన్న ఒకసారి రొమాన్స్ డాన్స్ అవుతానని చిన్న ఆశ. వాడేమన్నాడు? పెద్ద నాన్న అది కాదు, వాడేమన్నాడంటే శ్రీముఖి అక్క రవి అన్న అన్నాడు. మీతో రొమాన్స్ డాన్స్ నా బదులు నా పెద్ద నాన్న అండ్ రవి రొమాన్స్ చేసుకుంటారు. రెడీ? రొమాన్స్ అంటే చూడు. శృతులకు నమః హృదయలయలకు హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే మంచు బొమ్మలో కథలో కలిసి కరిగే లీలలో ఊకే కిందికి పోతాయి. శ్రీముఖి అగ్గి పెట్టుందా. నువ్వు పవన్ కళ్యాణ్ స్థాయిలో ఎందుకు చెప్తున్నా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి. నీ పేరు చెప్పి ఆన్సర్ చెప్పు. ఐశ్వర్య. ఐశ్వర్య. సేమ్ ఐశ్వర్య రాయలానే ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ అని అనుకోకు. నువ్వు
అనుకోను. నిజంగానే చెప్పాను నేను ఎలా ఉన్నాను? సంపూర్ణేష్ బాబులా ఉన్నా వచ్చం. హలో ఎక్స్క్యూజ్ మీ, మా పెద్దనాన్న ఏమైనా అనే ముందు రవి నన్ను రవి నాన్నను నేను ఎందుకన్నావు రవిని? ఎందుకంటే నేను వాడి ఫ్యాన్ కాబట్టి. నేనేమో ఆయన అంటే ఆమెమో వాడి. నీకు నేను ఆయన, వాళ్ళకి వాడు వీడే. నెక్స్ట్ శ్రీముఖి అగ్గి పెట్టుందా? కోడి పెట్టుంది, దాంట్లో గుడ్డుందా? నన్ను ఆన్సర్ చెప్పు. 99 పెళ్లి చూపులు అయినా 99 పెళ్లి చూపులు తప్పినా 100 పెళ్లి చూపు అన్నా తొందో 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 తొందో. నెక్స్ట్ అగ్ని జముదగ్ని బ్రేకప్ చెప్పిన అమ్మాయి ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఒక చిన్న ఆశ. నీ ఆశలు మాత్రం మామూలు లేవురా. చెప్పేదేమో అగ్ని జమదగ్ని అగ్ని జమదగ్ని. నెక్స్ట్ అగ్ని జబదగ్ని 10 సంవత్సరాలు పిల్లం లేచిపోతే ఎప్పుడో వస్తుందని చిన్న ఆశ. పెళ్ళయి మొదటి రాత్రే పిల్లలు లేచిపోతే 10 సంవత్సరాలైనా తిరిగి వస్తుందేమో అని చిన్న ఆశ. పెద్దనాన్న గురించి మాట్లాడుకోకండి ప్లీజ్. అంటే మీ పెద్దమ్మ లేచిపోయిందా? లేచిపోలేదు. ఫస్ట్ నైట్ రోజు అసలే లేచిపోలేదు. ఎవరో లేపుకెళ్లారు అంతే. లేచిపోతే పిల్లలు ఎట్లా పుట్టారండి? పెద్దనాన్న నీకు పిల్లలు లేరు పెద్దనాన్న. ఆడి ఉంది కదా ఆడి. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు బల్వీర్ సింగ్. ఇద్దరు అయ్య కొడుకులు మాట్లాడు. ఆడు స్కూల్ కూడా ఏం వాళ్ళ కొడుకు ఊకే సతాయించుంటాడు. అయ్య నచ్చ చెప్తున్నానికి వాళ్ళ అయ్య, చదువుకోరా నీకు దండం పెడతా, చదువుకోరా, బడి అంటే గుడి లాంటిదిరా, పోవాలరా, అర్థం చేసుకోరా, నీకు దండం పెడతారా అని అంటాడు. కథం డాడీ రేపటి నుంచి పోతా డాడీ అని అనుకుంటాడు. పొద్దునైతే వాళ్ళ అయ్య పనికి పోయి వస్తాడు. వాడుకో నిన్న చెప్పినా నీకు స్కూల్ వాళ్ళని చెప్పి ఏడమని అంటే పొద్దున పోయినాడు. ఏడుకమైనా పొద్దున నువ్వెన్నో డాడీ బడి అంటే గుడి లాంటిది అని చెప్పి గుడికి పోయిన ప్రదక్షిణ వచ్చి మడుకో. వాని పేరు పీస్ పాషా అన్నమాట. పీస్ పాషా. ఆడు ఎంత పీస్ గాడు అంటే మంత పీస్ గాడనా. ఇద్దరు కొత్త పెళ్ళి అయింది దానికి. కొత్త పెళ్ళి అయితే ఇంట్లో కూర్చోరన్న భార్య భర్తలు. వాళ్ళ భార్య మీరు చాలా బాగున్నాయి, నీకు ముద్దు పెట్టాలనిపిస్తుంది అంటే ఒక్క నిమిషం ఆగు, బడ్జెట్ చెప్పలేదు, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి కళ్ళ డబ్బా తీసుకొచ్చింది. గల్ల డబ్బా. ఇప్పటి నుంచి నువ్వు నాకు ముద్దు పెట్టినా సరే, నేను ముద్దు పెట్టినా సరే, మనం ఇంట్లో 100 రూపాయలు వేసుకోవాలి అన్నాడు. అయితే సరే దాంట్లో ముందు అయిపోయి వాళ్ళ భార్య ముద్దు పెట్టి మంది చేసింది. అట్లా ఒక 6 months అయిపోయింది. అయిపోయిన తర్వాత నుంచి అమ్మాయి ఎన్ని పైసలు జమానో, ఎన్ని ముద్దులు పెట్టుకున్నావు, ఏమో చేసుకున్నావు, తీస్తా డబ్బా తీస్తాను, 100 రూపాయలు అన్ని పడుతున్నాయి. ఏమే ఇట్లా నీ అమ్మాయి ఇంట్లో 1000 రూపాయలు ఎడికెళ్ళి వచ్చింది. నేను అన్ని మందరేస్తే మీలాగ అందరు పీస్ వాళ్ళు ఉండరు కదండి. అయితే ఒక స్కూల్లో ఒక లెక్చరర్ ఉన్నాడు అంట. లేవరా బల్వీర్ సింగ్. అరే బల్వీర్ సింగ్ చేయి సాపిన. ఇప్పుడు ఇంట్లో 5 లడ్లు ఉన్నాయిరా. 7 ఉన్నాయి సార్. లడ్లు ఏం మాట్లాడుతున్నా సార్ అంటే లడ్లు అంటే మీ ఐదమ్మ పోతుందా అంటే ఈ చేయి దాపరా. ఈ చేయి కూడా దాపిన. ఇంట్లో 5 లడ్లు ఉన్నాయి. ఒక్కోసారి ఇంట్లో 7 వస్తాయి. అరే ఉన్నాయనుకోరా, మీ 5 ఏమైనా పోతుందా? 2 కలిపి ఎంత లెక్కనే చెప్పరా సార్? 2 కలిపి 15 సార్. 2 కలిపి 10 అవుతాయిరా. 10 ఎట్లయితే అంటే 15 ఒప్పుకుంటే మీ 5 ఏమైనా పోతుందా? ఒకరోజు ఏమైంది భయ్యా, నేను గాలిపట సుధాకర్ అన్న, హరీష్, మేము ముగ్గురం కలిసి రూమ్ లో కూర్చున్నాం. అయితే పాయసం చేసుకోవాలనుకుంది. అయితే ఏం చేసినాము, ఇక సుధాకర్ పోయి పాలబాయి పట్టుకొచ్చినాయా పెద్ద మనిషి. మన హరిగాడు ఏం చేసింది, బియ్యం పట్టుకొచ్చిండు. మనది ఏముండవు, ఒకటి చక్కెర తీసుకొచ్చినా మన ఎగ్దం. చక్కెర ఏమో మొత్తం సుధాకర్ అన్న వంట చేసిండు, మొత్తం అయిపోయింది. కాకపోతే మాకు తినడానికి ఏం ఒకటే గిలాస్ ఉంది అని వేసుకున్నాం. సుధాకర్ అంటే నేనే తింటా అంట. నా కాదన్న ముగ్గురం ఉన్నాం కదా అంటే సుధాకర్ అన్నాడు ఒక పని చేద్దాం రా, ఇవాళ రాత్రి వండుకుందాం. పొద్దున లేచిన తర్వాత ఎవరికైతే మంచి డ్రీమ్ వస్తుందో వాడు తినాలరా అంటాడు. ఇక వండుకున్నాం ముగ్గురం. కీర్ మీద ఉంది మనసు మొత్తం. నాకు వండుకున్న పొద్దున ఇది రాత్రి నాకు కళ ఏమొచ్చింది తెలుసా రా బల్వీర్ అంటే? ఏమొచ్చిందా అంటే నేను గోకులం పోయినారా, మొత్తం కోలాట మారుతున్నా ఆడ గోపికలతోటి. అప్పుడే మన హరీష్ గారు అన్నాడు, అరే నేను కూడా పోయినా నా రాత్రి, నా కళ్ళలకు రాముడు వచ్చినా, అయోధ్య పోయినా, మొత్తం చూసిన కోటలు అవి బంగ్లాలు అన్ని చూసి వచ్చినాను. అబ్బా అప్పుడే వచ్చినా నేను కూడా. నన్ను అడిగారు, అరే బల్వీర్ నీకేం కలర్ వచ్చిందిరా అన్నాడు. నాకేం కలర్ రాలేదు, చెప్తే మీరు కొడతారు అని అన్నా. చెప్పరా చెప్పు. నా కళ్ళలకు హనుమంతుడు వచ్చిండు,
లేవు అన్నాడు. లేచిన జై శ్రీరామ్ అన్నాడు. అనగానే ఏంటది అన్నాడు. కీర్ స్వామి అన్న. తిని ఫస్ట్ అన్నాడు. వద్దు స్వామి తిన్నాయి, మా దోస్తులు ఉన్నారు కొత్తది అన్న వాళ్ళు కొడతాడు అన్న. కొడతాడు అంటే లేకపోతే నేను గలతాను కొడతాను. సరే తింటా స్వామి అని తిన్నా. తిన్న తర్వాత ఇప్పుడు సుధాకర్ అన్నాడు, ఏమ్రా మా హనుమంతు కోసం మమ్మల్ని లేపవారా కీర్ మొత్తం అంటే ఏడన్నా వచ్చిన నువ్వేమో గోకులం పోయినావు, ఈయనేమో ఐడి ప్రతి ఫ్రెండ్ చాలా అవసరం అంట. మరి ఆ అవసరాలు ఏంటో తెలుసుకోవడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హరి. మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉంటారేమో కానీ ఫ్రెండ్స్ లేని వాళ్ళు మాత్రం ఉంటారు. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు కదా. మనకి ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చి ఎవరు తెలుసా? అందరు బ్యాచ్ ఉంటాడు అలాంటి ఎవడు తెలిసాడు కాలేజ్ అంటే ఇష్టం లేనివాడు. మనం కష్టపడితే వీక్ లో 3 సార్లు వెళ్తాం కాలేజ్ కి. వీడి కానీ మన ఫ్రెండ్ అయ్యాడు అనుకో మంత్లీ 3 సార్లు వెళ్తాం కాలేజ్ కి. బుల్లెట్ భాస్కర్ తెలుసా మీకు? అతను బ్రేక్ డాన్స్ చేయడం వీళ్ళు కాలేజీకి వెళ్ళడం రెండు ఒకటే. ఇప్పుడు అలాంటి మన ఫ్రెండ్ అయితే డిస్కషన్ ఎలా ఉంటుంది ఆడుతూ. ఫస్ట్ నేను ఇలాగే ఒకరోజు కాలేజ్కి వెళ్తున్నాను. మనం కాలేజ్కి వెళ్తున్నాం తెలిసి అడుగుతాడు, బా ఎక్కడికి వెళ్తున్నావు? పలకనమ్మ పాసింజర్ అయిపోయిందంట తోలేరికి వెళ్తున్నాను. పలకనమ్మ పాసింజర్ అయిపోయిందంట తోలేరికి వెళ్తున్నాను. యూనిఫామ్ చూస్తుంటే కనబడ్డం లేదా? కాలేజ్కి వెళ్తున్నాను రా. అబ్బో ఫామ్ లో ఉన్న ప్రతి ఓడు సెంచరీ చేయడు, యూనిఫామ్ వేసుకుని ప్రతి ఓడు కాలేజ్కి వెళ్ళిపోడు. ఐసీ ఐస్ బాక్స్ లో పెట్టావా, ఐసిఐసి బ్యాంక్ లో పెట్టావా? ఈ రోజు నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ రా. ఓ సెమిస్టరా? నువ్వు వెళ్ళిపోవు అయితే. నువ్వు వెళ్ళేంట్రా, నువ్వు రావా? ఎలాగా సప్లై రాస్తాం, మళ్ళీ సెమిస్టర్ అవసరం. ఒకవేళ ఇప్పుడు సెమిస్టర్ రాసినా మళ్ళీ సప్లై రాయాలి. 2 సార్లు అవసరం బావా చెప్పు. ఓరి అమ్మ రే దరిద్రుడా, పెళ్ళయ్యకి తల్లి అవుతుంది, తల్లి అయ్యక తాళి కట్టాడంటారా నీ అంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 2 ఫ్రెండ్స్ అంటుంటే అమ్మాయిలు అంకెలు తిరుగుతారు, వ్యవస్థం కాదు మామూలు తిరగరు. ఇలాంటి ఫ్రెండ్ అయితే డిస్కషన్ ఎలా ఉంటుంది కాసేపు. ఫస్ట్ ఆడ అమ్మాయిని చూడడానికి మళ్ళీ వెనకాల తీసుకెళ్తాడు. తీసుకొచ్చి అమ్మాయి ఎదురు వస్తుంది అనుకో, అమ్మాయి వచ్చేస్తుంది. అంత ఎక్సైట్మెంట్ ఎందుకురా? అదేమో నదిలో కొట్టుకొచ్చేస్తుందా? దానికి ఎందుకు అంత ఎక్సైట్మెంట్? చూడు బాబు ఎంత అందంగా ఉందో. అది అందంగా ఉందో నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదురా. బావా నా కళ్ళుతో చూడు బావా. మరి నా కళ్ళు ఎక్కడ పెట్టాలి? కట్టపు కడ్డైర్లు పెట్టాలా? కట్టపు కడ్డైర్లు పెట్టాలా? బావా అదేంటి బావా చూడు బావ అంటే, అరే చూసేది లేదు ఈ రోజు అని చెప్పావా? బావ భయం వేస్తుంది బావా. భయం వేస్తుందా? 10 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు కదరా. ఇంకో 2 నెలలాగా అనుకో దాని కూతురు లైన్ వేసుకోవచ్చు చదవా. అయినా ఏం చూసి వచ్చేసావరా? హెల్పింగ్ నేచర్ బావా. మురి మిచ్చిరేం కాదు, హెల్పింగ్ నేచర్ అంట. ప్రతి ఓడి ఇదో మాట చెప్తాడు, హెల్పింగ్ నేచర్ అని. మా ఊర్లో ఎలాంటోడే విండో పక్కన సీట్ ఇచ్చిందని వీడియోని వైఫ్ గా చేసుకున్నాడంట. ఇప్పుడు నా గురించి ఎందుకు చెప్తుర్రు అని అడుగుతున్నా. తాగుబోతు ఫ్రెండ్స్ ప్రతి బ్యాచ్ ఒకడు ఉంటాడు. అలాంటి వాడితో మాట్లాడితే ఎలా ఉంటది? కాసేపు కూర్చుంటాడు బార్ లో, అప్పుడు తనలో సైలెంట్ అయిపోతాడు. బా ఏమైందిరా, ఏం అలా ఉన్నావు? ఎలా ఉండకపోతే ఇంకెలా ఉండాలి? బిగ్ని వేసుకుని బార్ లో తిరగమంటావా? ఏం బావ ఏం చెప్పరా అంత ఫ్రెష్ వచ్చింది దానికి? లవ్ ఫెయిల్యూర్ బావా, లవ్ ఫెయిల్యూర్. అరే 9 అవగానే పటాసు, 90 అయ్యగానే లవర్సు. భలే గుర్తొస్తారా మీకు? అందంగా లేదని వదిలేసిన పర్లేదు బాబా, జాబ్ లేదని వదిలేసింది బాబా, డబ్బు లేవని వదిలేసింది బాబా. నువ్వేమైనా వడాఫోన్ కంపెనీ ఓనర్ ఏంట్రా? ఒక గుర్తుపెట్టుకో, కరెంట్ లేనప్పుడు లైట్ వేసినా, డబ్బు లేనప్పుడు లైన్ వేసినా రెండు వేస్టే, ఎవరికి ఉపయోగం ఉండదు. వదిలే బాబా, కొత్త అమ్మాయిని చూసుకొచ్చి వదిలే. ఎలా వదిలేమంటే బాబా, ఎంత అందంగా ఉంటుంది అమ్మాయి. వారిని అలా ఎంత చెప్పిన లేదా? కలర్ వేస్తే క్యాక్ కూడా కలర్ఫుల్ గానే కనిపిస్తుందా? అరే నీ గురించి కాదన్నా, నువ్వు దేవుడివి, యూట్యూబ్ స్టార్. అమ్మాయి ప్రేమించి దాకా బీర్ వదలను, బార్ వదలను, రూముకు రాను. వెనక నీలాంటోడే రే. కల్లో కాజల్ రావట్లేదని కాజల్ మీద కేసేసాడంట. సోదిగాళ్ళు ఎంత సోది చెప్తారంటే, తాత తాజ్మహల్ కట్టించాడు, బాత్రూమ్ బ్యాంకాంగ్ వెళ్ళాను. ఒక రోజు మా ఫ్రెండ్ అలాగే నడుచుకుంటూ వస్తున్నాడు, స్పెట్స్ పెట్టుకున్నాను అనమాట. నేను అడిగా, ఎరా మా స్పెట్స్ పెట్టుకున్నావు అంటే సైట్ వచ్చింది మాయా. అదే కొంచెం స్పెట్స్ వెరైటీగా ఉన్నాయంటే, మా డాడీ రిచ్ కదా సైట్ కి 3D స్పెట్స్ పెట్టించాడు అంట.
సైట్ 3D స్పెక్స్ ఏంట్రా ఇంకా నిలగా వదిలేస్తే కోకోనట్ ఆయిల్ తేడానికి పారాచూట్ వేసుకెళ్ళని చెప్తాడు వీడు. సొల్లు చెప్పరా సాంగ్ లాగా అంటే ఇండియా నుంచి ఈదుకుంటూ ఈజిప్ట్ వెళ్ళిపోయినాడంట ఇలాంటి రిజల్ట్ వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ అండి పాస్ అయ్యో 80% వచ్చింది. నా అందరికి వెళ్ళానుకో ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. అమ్మ దగ్గరికి వెళ్తే ఎంత బాగా చదివాడు నా కొడుకు. అదే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానుకో దొంగ నొడగా ఎప్పుడు చదివావు బే, అరే పోతావు అరే పోతావు. ఒకటి గుర్తించుకో బావా, బీరు తాగిన బ్యాచులర్ సప్లై రాని స్టూడెంట్ సొక్కపడినట్టు చరిత్రలో లేదు. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కాలేజీలో ఎవడైతే ఫెయిల్ అయిపోయినాడో బాధలో ఉన్న ఆడి దగ్గరికి వెళ్తాడు. వీడు ఎవడో ఫెయిల్ అయినట్టు ఈయన గెలుగుతాం. అరే ఏరా బాధగా ఉన్నావు, ఫెయిల్ అయితే బాధగా కాకపోతే బట్టలు బజార్లో తిరగమంటావా, బట్టలు బజార్లో తిరగమంటావా? కాదు బావా ఎందుకు అలా ఉన్నా, బాధ వద్దు పద బారికెళ్ళి బిర్యాద్దాం. సిచ్యువేషన్ ఇంకా బా దరిద్రుడా గతి లేక గుడిసెలో ఉంటే ఎదురింటి వచ్చి ఏసేయమన్నాడంట. అలా ఉంది. లాస్ట్ వచ్చే ఫ్రెండ్స్ అంటే జాతీయం ఫ్రెండ్స్. మనం ఏం కొనుక్కున్నా మనం బట్టలు తీసేది వాళ్ళ కోసం ఏమో అనిపిస్తుంది. ఏదున్నా వేసాడు వెళ్ళిపోవడం, వేసుకోవడం వెళ్ళిపోవడం. ఎవరికి అందంగా కనిపిస్తే అండర్వైర్ కూడా వదలరాదు. మన సైజ్ సరిపడదు అనుకో బెల్ట్ అయినా పెట్టుకుంటారు కానీ మనం వాడటం మాత్రం వదలదు. కంటికి కనిపించే దేవుళ్ళు అమ్మా నాన్న అయితే కంటికి కనిపించే దేవుళ్ళు మన ఫ్రెండ్సే. సో వాళ్ళు ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. ఆడికార్ స్టోరీలు చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ది యూట్యూబ్ స్టార్ గాలిపటాల ఎవరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు. మా పెద్దనాన్న రీసెంట్ గా ఆడి కార్ తీసుకున్నాడు. అది ఆడి కదా. చూస్తావా పెద్దనాన్న ఫస్ట్ ఒక ఫోటో దిగుదాం. అందులో నువ్వు పడతావు ఓకే, కానీ ఈవిడెట్లా పడుతుంది అందులో? నా కూతుర్ని ఎవరైతే చేసుకుంటారో వాడికి ఆడి సగం ఇస్తా. 2 టైర్లు నాకు 2 టైర్లు ఈమెకు. అలా ఆడి పడిపోతే మీరు అట్లా లేపచ్చా? నేను పెట్రోల్ అయిపోయినప్పుడు ఇలా ఉప్పుతాను. సార్ అది డోర్ ఓపెన్ ఎలా చేస్తారు సార్? ఏది ఇట్లా తంతం జాడి. మా కారు మా ఇష్టమే, తొక్కలది మాది ఆడి. ఇలాగ బీడి కాదు. ఆటో కాదు పెద్ద మనిషి అంటే ఆటో నడిపించినప్పుడు అలవాటు అయిపోయింది. బంపర్ వెనక దేనికో తగులుతుంది. అవునా? ఆమె బంపర్ కాదు, కార్ కి బంపర్ ఉంటుంది. కొత్త కారు రేపు మార్నింగ్ తీసుకొస్తాను. ఆడి కూర్చో. మొన్న రీసెంట్ గా వీళ్ళని చూసానండి అమీర్పేటలో. చూస్తుంటే వాళ్ళకి బాగా ఆకలేసింది. ఇది ఆల్రెడీ అయిపోయింది కదా పెద్దనాన్న. చూడమ్మా ఇది పార్ట్ 2కి వెళ్ళిపోతున్నాను. పార్ట్ 1 ఎక్కడ ఆగింది? గడ్డి నువ్వు గడ్డి నేను ఇంటికి తీసుకెళ్ళాను మిమ్మల్ని. మీ పిల్లలు లేకి పిల్లలు కదా, ఇంకా మీ పిల్లలేమో ఇదే. మర్చిపోయినా మీ ఆవిడ మానేసింది జాబ్, అదే జాబ్ చేస్తుంది. లేదు అక్కడే పని మనిషిలో ఓకే చీర కొత్త చీర ఇప్పించారా? అదే చీర. ఆమెకి గాలి ఆడాలంటే అందుకే చిరిగింది. శ్రీము గురించి తెలుసా? ఆ శ్రీముకి ప్యాంట్లని బొక్కలు ఉంటాయి వాళ్ళ. రిక్షోడు తాగుబోతాడు గలీజ్ గా ఎక్కడ పడితే మోర్లో పడతాడు. పోయి వెళ్ళి వాడిని ఇట్లా తీసుకుంటది, తీసుకు మొత్తం కడుగుతుంది. గలీజ్ అబ్బా, ఇంత ఘోరంగా మరి భర్త అంటే ప్రేమ ఉండాలి. మోరైతే ఏమి ఏందంటే నా మొగుడాడు. ఆఫ్టర్ ఆల్ రిక్షా వాడు. ఆఫ్టర్ ఆల్ ఈడైనా కూలి పని చేసుకుని అమ్మాయి. మేమైనా కష్టాన్ని నమ్ముకుంటాం. అవును అందుకే చీరలు చింపుకుంటారు. ఏదున్నా కష్టపడి పని చేసే కదరా సంపాదించి. ఎవరు చెప్పారండి కష్టపడి పని చేసిన? ఆడదాన్ని బయటికి పంపించి పిల్లల్ని వేసుకొని తిరుగుతున్న రోడ్ల మీద ఎవరు అన్నం పెడతారని అడుక్కోవడం ఒక నిమిషం మనం మాట్లాడుకుందాం. నీకు సిగ్గుందా కొద్దినైనా? మళ్ళా సిగ్గులు ఎక్కడ 10 మందిని కన్నది సిగ్గులేదు. అరే
గవర్నమెంట్ ఏమన్నారండి, ఇద్దరు లేక ముగ్గురు 10 మంది కంటే ఎక్కడ దేశం ఏమైపోవాలి? నేనన్నా 5 మందికి ఆపేశా. నీకు అసలు సిగ్గు లేదు, నీకు బుద్ధి లేదు అసలు. నువ్వు 3వ క్లాస్ చదివింది, 3వ క్లాస్ కదా? 3వ క్లాస్ ప్రయత్నం చేశాక ఈ అమ్మాయి ఇది. సార్ మీరు అప్పటి నుంచి ఇది చేసుకుంటూ కామెడీ క్రియేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ కామెడీ రావట్లేదు, కంటెంట్. సరే కామెడీ కూర్చో, ఇవి తింటుడు. ఆవిడకి 10 మంది పిల్లలు ఎక్కువ, ఆవిడకి అవసరం. మర్యాద పూర్వకంగా వచ్చి తీసేసి వెళ్ళిపో. నేను మర్యాద చెప్తున్నాను, ఆ గడ్డి అయిపోతే మళ్ళీ నన్ను అడుగు. ఫస్ట్ జోక్ చెప్తాను. ఫస్ట్ జోక్ ఏంట్రా? ఫస్ట్ జోక్ వచ్చేసి ఆ మాస్టర్ అడుగుతున్నాడు స్టూడెంట్ని, అరే నీకు గాంధీ మహాత్ముడు తెలుసా? తెలియదండి. నెహ్రూ తెలుసా? తెలియదండి. పోనీ సుభాష్ చంద్రబోస్ తెలుసా? తెలియదండి. అల్లూరు సీతారామరాజు తెలుసా? తెలియదండి. తెలుసుకోరా, బాగా చదువుకోరా, పైకొస్తారా అని మాస్టర్ అంటే స్టూడెంట్ అన్నాడు, ఏమండి మీకు యాంకర్ రవి గారు తెలుసా అండి? తెలియదురా. పోనీ గాలిపటం సుధాకర్ తెలుసా? తెలియదండి. పోనీ భాస్కర్ తెలుసా? తెలియదండి. వాళ్ళందరూ ముందు కాపాడుకోండి, వాళ్ళంతా మీ కూతురు లైన్ వేస్తున్నాయండి రోజు. ఒక భక్తురాలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి తపస్సు చేస్తుంది. ఎంత ఘోరంగా తపస్సు చేసిందంటే, ఒక విషయం చెప్పాలి, మగవాళ్ళు తపస్సు చేస్తే గడ్డాలు మీసాలు అన్ని పెరుగుతాయి, కానీ ఆడవాళ్ళు తపస్సు చేస్తే ఏం పెరుగుతుంది? వయస్సు పెరుగుతుంది. ఇంకానే గడ్డి పెరుగుతాను లేదు, ఊకో. జుట్టు పెరుగుతుంది. కాదు, చెప్పండి. మాకు తెలీదు, నువ్వు చెప్పు. ఇది నువ్వు చెప్పిన తర్వాత పేలకు పోవాలి బిడ్డ, ఇది వెనకాలకు పోతా. సరే, ఇది పెరిగేదాని గురించి తర్వాత చెప్తాను, ముందు జోకులకు వెళ్ళిపోతాను. ఏం పెరుగుతుందో చెప్పు. అరే చెప్తామండి, సీరియస్ అవుతారండి, నాకు అర్థం కదా. చెప్పు, ఏం పెరుగుతుంది చెప్పు. ఏం పెరుగుతుంది అంటే, అంటే వాళ్ళు అంతవరకే రాశారు, అంతవరకు చదివాను. అంటే ఏం పెరుగుతుంది ఆపేశాడే, అందుకే మిమ్మల్ని అడిగాను. ఎడమైతే పొరపాటు లేదో. కానీ ఒకటి చెప్పాలి మీకు, గడ్డితోటి పౌడర్ తోటి పిండితోటి ఇది కప్పిస్తున్నారు, కానీ నా జోకులు మాత్రం కప్పలేరు. నిరంతర సమంతి లాగా నిరంతర జోకులు పుడుతూనే ఉంటాయి. నీ గడ్డి రాలుతూనే ఉంటాయి. మా పటాస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఒకే ఒక్క విన్నపం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. గాలిపటాల సుధాకర్ దగ్గర నుంచి గడ్డి గాని అది గాని, మేమైనా అవమానపరచట్లేదండి. ఆయన జోక్స్ ని లైవ్ లో నిజంగానే స్టూడెంట్స్ చూడడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళతో ఏం చేయాలి? గడ్డి పెట్టాలి, గడ్డి పెట్టాలి. మీరు మాత్రం ప్రతిరోజు చూస్తూనే ఉండండి శ్రీ మురళీ మోహన బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. నిన్నే బతకాలోయ్ గూగు, నిన్నే తాగాలోయ్ రెడ్డు.